దయచేసి అందరు కూర్చుంటే బాగుంటుందని విజ్ఞప్తి. ఇప్పుడు వరంగల్లో ఉన్నప్పటికీ తీన్మార్ దెబ్బలతోని ఓయు రవిగా పేరుగాంచినటువంటి మా రెవ్వన్న ముచ్చర్ల సత్యనారాయణ పుత్రుడు పృథ్వీరాజ్ యాదవ్ అన్న నిజంగా చేతులెత్తి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ మహానీయుని పెట్టిన బిడ్డే పృథ్వీ అన్న. మాలమాదిగోల అవ్వల కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి మొక్కి వాళ్ళ పాదాల నుంచి పూలు వాళ్ళ మీద పోసి వాళ్ళ పాదాల కన్నీళ్ళ మీద పురుచుకున్న పృథ్వీ యాదవ్ అన్నకు ఒక్కసారి మీ అందరి చప్పట్లతోని తెలుపుకుంటూ, బహుశా నేను చెప్పే ప్రతి మాట తమ్ముడు గిద్దరాం నరసయ్య పాడిండు, వంతాడుపుల నాగరాజు అన్న, ముందర కూర్చున్న విమలక్క కానీ, యాదగిరి అన్న కానీ, విఠల్ కానీ, కప్పర ప్రసాద్ అన్న కానీ, అందరికంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి రంజిత్, పేరు పేరున కూర్చున్న నా యోధులకు చాలా రోజుల తర్వాత గొంతు విప్పాలనుకున్నా. గొంతు పదిలంగానే ఉంది. దొరగాన్ని దించినాం. ప్రజాస్వామ్యంగా ముందుకు సాగుకుంటూ ఆ మహనీయుని గురించి ఒక్కటే పదం చేసుకుంటూ పాడుతున్నా. బహుశా పృథ్వీ అన్న ఉన్నటువంటి ఈ సభాముఖంగా మీడియా పరంగా చెప్తున్నాం, దళిత జాతులను ముందుకు నడిపించే భాగంగా ఒకటే పాట. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. ఓ మహనీయుడా మా ముచ్చల్లోని తంగేడు పువ్వు సత్యనారాయణ మహనీయునికి ఏమివ్వగలము ఓ తండ్రి, నీ త్యాగమెంతో గొప్పదయ్యా, నీ త్యాగమెంతో గొప్పదయ్యా. మలమాదిగ తల్లుల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న వీరుడే నీ బిడ్డ పృథ్వీరాజు యాదవన్న, మా అన్ననే ఓ మహనీయుడా. తెలువని కొందరికి మండేల సూర్యుడు నీ కొడుకే, తెలంగాణ ఉద్యమానికి ఊపిరై నిలిచిన పృథ్వీరాజు యాదవన్న నీ రక్త బిందువు ఓ సత్యనారాయణ మహనీయుడా. కోట్లాది మదిగ దండోల డప్పుల నినాదాలు చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. డమ 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 డమరుకమై డప్పులు మోగాలి, గనగన గనగలములతో పాటలు విరజల్లాలి. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా
చూస్తూనే ఉందామా దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. శంభూకుడు శూద్రుడే జగమెరిగిన రుద్రుడే మహాభారత రథ సారథి శ్రీకృష్ణుడు శూద్రుడే. శంభూకుడు శూద్రుడే జగమెరిగిన రుద్రుడే మహాభారత రథ సారథి శ్రీకృష్ణుడు శూద్రుడే. రామాయణ వాల్మీకి శూద్రుడుగా దండారా ఏకలవ్య వాలి సుగ్రీవులు శూద్రులుగాదా. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. కలలు గన్న దళిత జాతి కల్లోలితమవుతుంటే రాజకీయ రాబాంధులు రజవేలుతూ ఉంటే చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. మనుధర్మమే మన ధర్మం అంటూ ఉంటారు ప్రజాస్వామ్య ముసుగులో వలిసిన ఈ కులాలు. మనుధర్మమే మన ధర్మం అంటూ ఉంటారు ప్రజాస్వామ్య ముసుగులో వలిసిన ఈ కులాలు. ఆదివాసులం మనము మనకెందుకు ఈ ధర్మం బహుజన జాతిని నిలబెట్టడమే మన ధర్మం. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. కలలు గన్న బహుజన జాతి కల్లోలితమవుతుంటే రాజకీయ రాబాంధులు రజవేలుతూ ఉంటే చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. మిత్రులారా, లాస్ట్ ఒకటే మా వంతట్ల నాగరాజన చెప్తున్నా, ఎటు వెళ్ళను ప్రోగ్రాం అయ్యే వరకే. నిజంగా వాస్తవానికి పృథ్వీ అన్న మా అందరి గురువు. మేము వాళ్ళింటనే బువ్వ తిన్నోళ్ళం. ఒక్క మాటలు చెప్పాలనుకుంటే తెలంగాణ పాటలు అసలు పాటలు చేయలే. పెద్ద పెద్ద గాయకులు ఉన్నారు. మా వంతట్ల నాగరాజన్ అదే అంటున్నాడు, చివరి వరకు ఉంటా గొంతు పికిలిస్తా. ఫస్ట్ టైం దొరగాన్ని ఓడగొట్టే వరకు గొంతు ఎత్తనన్నా వాడిని ఓడగొట్టిన. ఇప్పుడు గొంతు సత్యనారాయణ మహానీయుడు తండ్రి కదా నా గొంతుని పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.